నాకు ఇంకా గుర్తుంది, ఫస్ట్ టైం మేము ఈ సిటీకి మూవ్ అయినప్పుడు ఇక్కడ ఒక్క ఇండియన్ స్టోర్ కూడా లేకుండే. ఇషాన్కి దోశ చేయడానికి మినప్పప్పు కూడా దొరకలేదన్నమాట. కీర్తి వచ్చినప్పుడు అయితే అక్క చెప్తే నేను కొన్ని అటుకులు తీసుకొచ్చేదాన్ని కదా, ఇప్పటి నుంచి నేను గ్రాసరీస్ పంపిస్తాలే నీకు అని వెటకారంగా అంది. అలాంటిది ఈ 3 yearsలో చాలా అయినాయి. ఇండియన్ స్టోర్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, ఇప్పుడు బేకరీ కూడా. ఓ మై గాడ్, బేకరీ స్టార్ట్ అయింది అనగానే ఇంకా మనం వెళ్లకుండా ఉంటామా? ఒక రెయినీ డే అందరం కలిసినప్పుడు జిమ్ నుంచి డైరెక్ట్గా బేకరీకి అయితే వెళ్ళినాం. ఇక్కడ చూస్తూ ఉంటే పఫ్స్ కానీ, పేస్ట్రీస్ కానీ అన్నీ తినాలనిపించింది. మనకి ఫుడ్ అంటే ఒక ఎమోషన్ కదా. నాకు పఫ్ని చూడగానే మా కాలేజ్ దగ్గర ఉన్న స్టెప్ అండ్ ఇట్ బేకరీ గుర్తొచ్చింది. అది మన పిల్లలకి తెలియదు కదా, వాళ్ళ కోసం ఇక్కడ ఒక సైడ్లో శాండ్ పిట్ అయితే పెట్టారు. శాండ్లో ఎక్స్కవేటర్స్, డ్రమ్ ట్రిక్స్ అన్ని పెట్టారనమాట. ఇంకా వాళ్ళు కొంచెం పేస్ట్రీ తినేసి దాంట్లో ఆడుకుంటూ కూర్చున్నారు. పిల్లలకి నచ్చింది అని అంటే ఖచ్చితంగా మనం కూడా ఇంకా రెగ్యులర్గా వస్తూనే ఉంటాం అనమాట. సో చాలా మంచి కాన్సెప్ట్, నాకైతే బాగా నచ్చింది. సో ఇంకా ఎవ్రీ వీకెండ్ ఇక్కడే అనమాట మన అడ్డా.